యుద్ధభూమిలో అర్జునుడు తన విల్లు పడేసి మౌనంగా కూర్చుంటాడు. అతని హృదయం బరువుగా ఉంటుంది. తన వాళ్ళ మీద ప్రేమ, ధర్మ సందేహం ఇవన్నీ కలిపి అతన్ని బలహీనుడిని చేస్తాయి. అప్పుడే శ్రీకృష్ణుడు మెల్లగా నవ్వుతూ ఇలా అంటాడు: ఎప్పుడైతే నీవు బలహీనంగా ఉంటావో నీవు నీ సహజ స్వభావాన్ని మర్చిపోతావు పార్థ. నీ శరీరం మరణించొచ్చు, కానీ నీ ఆత్మ శాశ్వతం. కర్తవ్యం చేయడం నీ ధర్మం, బాధ లేకుండా చేసే పార్థ. అలా చెప్తూ కృష్ణుడు అర్జునుడికి ధైర్యం ఇచ్చాడు. ఆ మాటలు అర్జునుడికి గుండెల్లో నెమ్మదిగా ప్రవేశించాయి. అతను తానెవరో గుర్తించుకుంటాడు. తన బాధ కన్నా తన బాధ్యత గొప్పదని అర్థం చేసుకుంటాడు. చివరికి అతను మళ్ళీ తన విల్లెత్తాడు. యుద్ధానికి కాదు, ధర్మం కోసం. జీవితంలో మనము అర్జున్లాగా ఎప్పుడో ఒకసారి భయపడతాం, గందరగోళంలో పడిపోతాం. కానీ మన బాధ్యత గుర్తించుకోవాలి, మన ధైర్యాన్ని తిరిగి చేకూర్చుకోవాలి. ఎంత కష్టం వచ్చినా మనము ఏదో ఒకరోజు విల్లు ఎత్తాల్సిందే, మన లక్ష్యం కోసం, మన సత్యం కోసం. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రేపు మళ్ళీ ఇంకొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.